అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆయన ఛానల్లో మేము వచ్చిన సందర్భంగా అయితే మమ్మల్ని వెకేషన్కి, టూర్కి, ట్రిప్కి ఇలాంటివి అయితే తీసుకెళ్తాను బయలుదేరని చెప్పానని అన్నారండి. అందుకని చల్లగా ఉండింది కదా అని చెప్పాను బయలుదేరామండి. కానీ తీరం బయలుదేరిన తర్వాత అమ్మ ఇది మీకోసం కాదమ్మా, మేము వేరే సందర్భంగా అయితే వెళ్తున్నాము, అందుకే మిమ్మల్ని కూడా జాయిన్ అవ్వమని చెప్పానని చెప్పారండి. ఏందని చెప్పానని అనుకున్నామండి. ఈ లోపు అయితే శాలిని నేను వచ్చిందండి. చెప్పు నువ్వే చెప్పు. శాలిని అయితే నేను వచ్చిందండి. నైట్ అయిపోయింది, వీడియో తీయడం కుదరలేదు. ఇక పొద్దున్నేమో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, తను కొంచెం అలసిపోయి ఉంది కదా, నేను పిల్లలతో పని చేసుకుంటా చిన్నది టీవీ వాళ్ళు ఒకటి పెట్టారులేండి, అది చూస్తా ఎండకి అలసిపోయి వీడియో అయితే తీయలేదండి. ఇది 3.5 టేకులు. అందుకని చల్లగా సాయంత్రం పూట చాలా రోజుల తర్వాత, అంటే లాస్ట్ ఇయర్ సిరి పుట్టినరోజు అయితే వచ్చింది కదండి, అందుకని తను బయటికి తీసుకెళ్ళినట్టుగా ఉండిద్ది అని చెప్పానని. అది ఒక వేరే పని ఉందండి, ఆ పని వేరే వీడియోలో చెప్దాము. ఆ విషయం ఏంటంటే సరదాగా నేను వెళ్తున్నా, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఎటు ఆటోలో వెళ్తున్నా కదా అని చెప్పి కొరువుతో తలకొక్కున్నట్టు నేనే వీళ్ళకి అనవసరం చెప్పా తీసుకెళ్తానని. అది పుసుక్కుని రెడీ అయ్యారండి, అన్నాను లేదు బాపట్లలాగా తీసుకొద్దామని వెళ్ళండి. ఇవ్వండి అందరూ అయితే ఎక్కేసారు ఆటో. నేను రానులే, వెళ్ళండి రానులే, వెళ్ళిపోతాడు నిజంగానే. ఇక్కడే వస్తా జాగ్రత్త. బాయ్. బాపట్ల అయితే వచ్చామండి, సెంటర్ అయ్యిందనిలా. బాపట్ల వచ్చండి, బాపట్లకి వచ్చింది కదా కాలేజీ. బాపట్ల బాదం పాలు బాగుంటాయి అంటారు, అందుకనే టేస్ట్ చేద్దామని. నేను తాగలే కదా, ఇటు తిప్పలమొత్తి తొన్నూరులో తాగానన్నా. బాటిల్ ఇచ్చారు, పెద్ద బాటిల్, దాని నిండా జీడిపప్పే. బాగున్నాయి, మొత్తం జీడిపప్పే. మళ్ళీ రేపల్లో తాగా, బాపట్ల తాగలే నేను ఇప్పుడు. మామూలుగా అయితే ప్రోగ్రామ్ ఇక్కడ ఆపలేము. అబ్బో అన్నయ్య చూడు, వాళ్ళు ఎత్తుకొచ్చామనిలా, వాళ్ళు ఎత్తుకొచ్చాము. ఇది అవునా, దోషాలి మా బాపట్ల బాదం పాలు తీసుకో. బాగా వేస్తారా ఏం చెప్పాలి, ఎట్లా బోదలు కనపడుతున్నా. వీరేపల్ల వాడా? అవునా? మీకు అంతే, ఎవరు ఏంది దాన్ని వాళ్ళు బాగొట్టుకోలేరు, ఎవరు గడ్డన వాళ్ళు అట్లా. రేపల్లి మాదేరా? మా జిల్లాలో వచ్చిందరా, నిజం కృష్ణా జిల్లా కదా మీది. కర్లపాలెంలో చిన్న సరుకులు ఉంటాయి, తీసుకున్నామండి. బాపట్ల అయిపోయింది, కర్లపాలెం
కర్రపాలెం మొత్తం కొన్నారా ఏంటని చెప్పాలి. చిన్న బిల్లే 342 రూపాయలు. ఎదురు చూస్తున్నారు. ఇంటికైతే వచ్చేసామండి. సితార అయితే నిద్రపోతుంది. నిద్ర వచ్చేసి వెళ్ళి అయితే ఎంత గోంగార 20 పెద్ద కట్టలు అంటే ఎలా తెచ్చి నాగాలంలో అయితే కట్టకి 2 కట్టలు 3 కట్టలు 20 అక్కడ చిన్న చిన్నవి. అదేలే ఈ 2 కలిపి ఒక కట్ట అయితే 20 రూపాయలు. అవును అవును. ఇంకా అది అసలే వడిలిపోయింది కదండి, అందుకని శాలిని అయితే ఇప్పుడే పోసేసేస్తుంది. ఏం దడిపోతుంది చూడండి. దే మంచిదండి అక్కయ్యకి. ఎండకు అవును అల్లాడిపోతున్నామండి. ఇంకా వత్త అయితే ఇవ్వండి ఇవి తీసుకొచ్చాము. ఇంకా అన్నంలోకి పప్పు ఉంది. వాళ్ళు బయట తినేసి వచ్చారులేండి, అందుకని తిన్నన్నారు. అయినా కోడిగుడ్లు తీసుకొచ్చాను, అట్టేద్దాం పప్పు ఉంది కదా అని చెప్పానని. ఇంకా కొద్దిగా అన్నం కూడా ఉంది, అట్టేసేస్తే నైట్కి సరిపెట్టేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. పిల్లలు అయితే తిన్నన్నారు. ఇంకా అందుకని ముందుగానే ఉల్లిపాయలు కూడా కోసి పెట్టుకున్నానండి. అదే తొక్క తీసి పెట్టానండి, ముక్కలు కోసేసేయాలి ఫాస్ట్గా. అనిల్ మానవా అట్టెట్ట ఉంది ఏం చూడు. అట్టే అట్టుందన్న. కృష్ణా జిల్లా అట్టండి. అవును బాగుందా? పప్పులు ఉప్పు లేదా ఉప్పు కలుపుకోవండి అండి. అట్టెట్టుంది? ఇప్పుడు ఏదో ఒకటి చేసి బాగుంది అనిపించాలి, మా కాన్సెప్ట్ అది. బాగుంటే బాగుందని చెప్పు, లేకపోతే బాగాలేదని చెప్పు. మనకు రివ్యూ అనేది జెన్యున్గా ఉండాలి. బాగుందా మనట్టు మనమే డప్పు కొట్టుకోవాలి. పొద్దున్న అయితే అండి మా అనిల్ అయితే అట్లేస్తున్నాడు. అంటే రాత్రి బేభత్సమైన వర్షం వచ్చింది, అందువల్ల లేటుగా అయితే లేసాము. ఇదిగోండి నిదానంగా అయితే ఒక్కొక్కటి వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. ఫాస్ట్గా వేస్తున్నారు, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వేరువేరుగా వేయకోకుండా, అంటే వేడివేడిగా తింటారని చెప్పనని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అయితే అట్లయితే వేసేసేస్తున్నాడు. తినండి. సూపర్ సూపర్ సూపర్. ఇంకిద్దరి దగ్గర నుంచి రాలా, ఇంకొకళ్ళ దగ్గర నుంచి రాలా. హోటల్ ఉన్నప్పుడు మర్చిపోయానులా, హోటల్ పెట్టమని మళ్ళీ కామెంట్ పెడుతున్నారు. అమ్మాయి డబ్బులు అంటే ఇవ్వండి, టిఫిన్ చేసి తిన్నాక ఎత్తురండి. చట్నీ విషయానికి వస్తాయండి, బాగుంది. ఏమేమి వేసిందంటే పచ్చిమిరపకాయలన్నా ఎండుమిరపకాయలు, టమాటా, కరివేపాకు, చిన్నులపాయ, జీలకర్ర, ఉల్లిపాయ, ఒక దోసకాయ ఉంటే దోసకాయ, 7 శనగపప్పులు ఇన్ని వేసానండి. బాగుంటుంది చట్నీ. హోటల్ స్టైల్ దోశ నిజంగానిలే. మొన్న నేను వేసానట్టు అసలు దాన్ని అట్టాను కూడా అనరు. తప్పదు. బాగుంది. ఎంత మధ్యలో చూస్తలేదు అనుకుంటా. ఉల్లిపాయ దోశ, క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, ఎగ్ దోశ, కారం దోశ, ప్లెయిన్ దోశ. క్యారెట్ ఒకటే ఉందండి, మిగతా ఏం లేవులే. మళ్ళీ ఉల్లిపాయలు అయినా ఎందుకులే అని చెప్పానని ఒక క్యారెట్ తొరంతున్నాడు. రాత్రి బాగా అలా క్యారెట్లు ఇమ్మని అడిగానండి. టమాటాలు తీసుకునేటప్పుడు ఇక అవి ఉన్నాయని అవి ఇచ్చారు. నేను దూరం నుంచి ఉన్నా, నేను చూడాలి, అన్నీ కలిపేసేసాడు ఆయన.
బయట ఈ అట్ట ఎంత ఇది బయట ఎంత ఉంటుంది వేసేసాడు, బాగా వేసేసాడు. బయట వేసినట్టే అంత కాదండి, తినాలంటే రేట్ ఎంత? అవల ఒక్క నిమిషం ఉండు. సేమ్ అలానే బిర్యానీ కూడా నేర్చుకుంటే బాగుండేది అందులో నువ్వు. బిర్యానీ అట్లది ఏముంది మళ్ళీ ఆగలేదు. బిర్యానీ అయితే కొంచెం గట్టిగా ఉండిద్ది పొట్టలో. నేర్చుకో సరేలే. అదండి సంగతి, అలా జరిగింది. మీరు నిన్న చూసిన వీడియో చాలామంది చూశారు, కానీ చూసేదానికంటే ముందే యూట్యూబ్ మన వీడియోని అయితే రిమూవ్ చేసింది. ఎందుకయ్యా అని చెప్పి తల పట్టుకుంటే మీకు స్క్రీన్ వేస్తాను చూడండి. అదిగోండి చూస్తున్నారు కదా, హెరాయిజ్మెంట్ అంట మరియు సైబర్ బెదిరింపులు, దానికి పాల్పడ్డానంట నేను. అందుకని చెప్పేసి మనకి వీడియో అయితే రిమూవ్ చేసాడు, చూస్తున్నారు కదా. ఆ విధంగా మన వీడియోని అయితే తీసేసింది అనమాట. నేనైతే అప్పీల్ చేశా, ఇందులో ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి రివ్యూకి ఇస్తే మళ్ళీ రివ్యూ చేసి ఆ పర్టికులర్ పాయింట్ ఉంది కదా, అక్కడ 22 నిమిషాల 36 సెకండ్ల దగ్గర ఏమో బ్యాంకు బుక్లో జస్ట్ ఇట్లా 2 సెకండ్లు బ్యాంకు బుక్ని ఇట్లా చూపించి ఇరుక్కుపోయింది, ఇట్లా ప్రింటింగ్కి ఇస్తే మడత పడిపోయింది అని చూపించి జస్ట్ బుక్ ఇట్లా చూపిస్తే అదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు అంట. అదే మనకు తెలియదు. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టుకుంటాం, వీడియో డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేది అనమాట. కొన్ని గంటలు అన్లిస్ట్లో ఉండిద్ది. అన్లిస్ట్లో ఉన్నప్పుడే టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఇది విరుద్ధంగా ఉంది పర్టికులర్ పార్ట్ దగ్గర, ఇది మేము ఎలా చేయమంటే ఆ వీడియో మన దగ్గర ఉండిద్ది కాబట్టి ఆ మొక్క వరకు కట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకుంటాము. అట్లా ఏమి ఇవ్వకోకుండా మానిటైజేషన్ ఆన్ చేసి అంత బాగుంది వీడియో అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం పబ్లిక్ చేసిన తర్వాత 2800 వ్యూస్ 2900 వ్యూస్ వచ్చినాయి. అది అట్లా వచ్చిన తర్వాత రిమూవ్ చేసింది అనమాట యూట్యూబ్. ఇది ఒక్కదాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ముందుగానే మనకు చెప్తే అన్లిస్ట్లో ఉన్నప్పుడే మనం చేసుకుంటాం. ఇప్పుడు ఆ వీడియో నా దగ్గర బ్యాకప్ కూడా లేదు, డిలీట్ చేసా. ఒక మంచి వీడియో పోయినట్టే అనమాట. అది సంగతి. అంతకుముందు కూడా ఏదో ఒక కోడికి ఘర్షణ జరిగితే తీసేసారు. అప్పుడు చూస్తేనేమో కోడి పందాల వీడియోలు చాలా ఉన్నాయి. ఈ వీడియో డిలీట్ చేసిన తర్వాత నేను అంత పెద్ద తప్పు చేశాను, నేను జస్ట్ బ్యాంకు బుక్ చూపిస్తే అని చెప్పి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బ్యాంకు బుక్లో డీటెయిల్స్, ఏటీఎం ప్రింటింగ్ మిషన్లో పెడతాం తీస్తాం మొత్తం ఎన్ని వీడియోలు ఉన్నాయి. నా ఒక్క వీడియోలో 2 సెకండ్లే తప్పు అనిపించింది యూట్యూబ్కి, అందుకని రిమూవ్ చేసింది. దయచేసి యూట్యూబ్ మీరు చూడండి అయ్యా కాస్త. అది ఎన్ని వీడియోలు ఉన్నాయి, నాదే ఎందుకు తీసారు నాకు అర్థం కావట్లా. చిన్న 2 సెకండ్ల కోసం దాదాపుగా మంచి వీడియో, పిల్లల బుక్స్ ఇవన్నీ చేసినంతా పోయింది. కాబట్టి యూట్యూబర్స్ ఎవరన్నా ఉంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే వేరే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, వాళ్ళకు సంబంధించిన బయోడేటా లాంటివి ఇవ్వకూడదంట, టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉందంట. దయచేసి అట్లాంటివి ఏమి అప్లోడ్ చేయబాకండి. నాకు బుద్ధి వచ్చింది దేవుడి దయ వల్ల. ఇంకో మంచి విషయం ఏంటంటే స్ట్రైక్ వేయాల మనకి. పోయినసారి స్ట్రైక్ వేసే పరిస్థితికి వెళ్ళింది. జస్ట్ ఇప్పుడు అట్లా తీసేసారు వీడియో. ఏదైనప్పుడు కూడా నా ఈ మొత్తం యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ 4 వీడియోలు ఏమట్లా తీసేసింది యూట్యూబ్ అయితే, వాళ్ళ నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి. దాని విషయం పెట్టక వీడియో పెడితే 5-6 రోజుల తర్వాత పోయిందనమాట. చూద్దాం. అదండి సంగతి. ఈ వీడియోని ఎంత క్లోజ్ చేద్దాం, ఇంకో వీడియోలో కలుసుకుందామండి. బాయ్.